దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడు అయిన మా తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని మాటలు వినుటకు ప్రభువా, మీరు అభిషేకించిన మాటలు, భక్తుల ద్వారా మాకు తెలియజేసిన మాటలు నాయనా మరి వివరించడానికి నిలబడి ఉన్నాను. ప్రభువా, నిలబడిన వాడు మీవాడు, ప్రజలు మీ ప్రజలు అయా, మాటలు మీవి, అందరి హృదయములు ఎరిగిన వాడవు, అందరి యొక్క ఆకలి తెలిసిన వాడివి, ప్రతి కుటుంబం యొక్క దప్పిక తెలిసిన వాడివి. ఈరోజు మా అందరికీ ఏది అవసరమో అది మాకు సహాయం చేయమని మీ చేతులకు అప్పగిస్తూ, దేవా నన్ను బలపరిచి మీ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. మనం చదువుకున్న లేఖన భాగము చక్కని మాట కీర్తనకారుడు రాస్తున్నాడు. ఈ కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటినటువంటి లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అని అంటున్నాడు. వృక్షములు తృప్తి పొందుచున్నాయి అంటండి. అవి ఎవరు నాటారు అని అంటే, దేవుడు నాటిన చెట్లు. దేవుడు నాటిన చెట్లకి తృప్తి ఉంటుంది. ఆ యొక్క చెట్లు లెబానోను దేవదారు వృక్షములు. ఈ యొక్క దేవదారు అనేటటువంటి చెట్లు లెబనోన్ అనే దేశంలో ఎక్కువగా ఉంటాయి. లెబనోన్ అనే దేశం ఒకటి ఉంది. ఆ దేశంలో ఎక్కువగా ఈ దేవదారు వృక్షాలు ఎక్కువ ఉంటాయండి. ఈ దేవదారు చెట్లను నరికి అవి ఎండబెట్టి ఎక్కువగా సముద్రంలో తిరిగే పడవలకు వాడతారండి హరిగారు. అందుకని ఎక్కువగా వ్యాపారం ఎక్కువగా జరుగుతున్నటువంటి దేశం అది. ఆ దేశం వాళ్ళకు ఒక జాతీయ జెండా ఉంది, మనకులాగానే. మనకు కూడా జాతీయ జెండా ఉంది కదా. ఎన్ని రంగులు, ఏమేమిటి కదా, 3 కలర్లు ఉన్నాయి. ఫస్ట్ కాషాయ రంగు, తెలుపు, తర్వాత ఆకుపచ్చ రంగు. దేవునికి స్తోత్రం. అవన్నీ గుర్తున్నాయి. దేవునికి స్తోత్రం కదా. మన జాతీయ గీతం జనగణమన. ఓకే, మంచిది. జాతీయ జంతువు ఏంటి? ఏంటో ఇక మాకు పరీక్షలు పెడుతున్నారు అనుకోవద్దు, వద్దులేండి ఇక మనం. మంచిది. మన జాతీయ జెండా మీద ఒక చక్రం ఉంటుంది. ఏం చక్రం? చక్రం. ఇట్లాగే ఈ లెబనోన్ అనే దేశానికి కూడా ఒక జెండా ఉంది. ఆ జెండా మీద దేవదారు వృక్షం యొక్క బొమ్మ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళ జాతీయ జెండా మీద కూడా ఈ చెట్టు బొమ్మ వేసుకున్నారు. లెబనోన్ అనేటటువంటి దేశం దేవదారు వృక్షములకు ప్రసిద్ధి. దేవదారు చెట్లు నీడ మంచిది, దేవదారు చెట్లలో నుంచి వచ్చే వాసన మంచిది, దేవదారు చెట్లలో నుంచి వచ్చే చెక్క మంచిది. దేవదారు చెట్టు యొక్క జీవితం మానవునికి ఆశీర్వాదకరం. మరి దేవుడు నాటిన చెట్టు కదా, అందుకని ఇది భూజనులందరికీ దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఈ యొక్క లెబనోను దేశంలో ఉన్నటువంటి ఈ చెట్లను బట్టి వారు ఐశ్వర్యవంతులయ్యారు, బహుధనవంతులయ్యారు. వారు అంటారు, దేవుడిచ్చిన ఈ చెట్లను బట్టే మేము వర్ధిల్లగలిగామయ్యా, మాకు సహాయం చేసింది సాక్షాత్తు ఆ పరమదేవుడే, ఆయనే మాకు ఈ చెట్లు నాటాడు. ఏ దేశంలో కూడా లేవు, మా దేశంలోనే ఈ చెట్లు నాటి మా యొక్క కడుపులు నింపి మాకు ఈ రోజున అందమైన జీవితాన్ని ఇచ్చారని దేవుని స్తుతిస్తున్నారు. దేవుని బిడ్డలారా, చాలా గొప్ప దేవుడు. కనుక లెబనోను దేశంలో ఉన్న ఈ దేవదారు వృక్షం గురించి పుస్తకాలు రాశారు. ప్రపంచమంతటికీ ఆ పుస్తకాలు అమ్ముడుపోయాయి. దేవుని బిడ్డలారా, ఇది భూమి నుంచి 800 అడుగులు పైన పెరుగుతుంది.
బైబిల్లో 75 సార్లు దేవదారు చెట్టు గురించి రాయబడింది. ఇది అన్ని చెట్ల కంటే ఔన్నత్యము కలిగినది. ఈ చెట్టు యొక్క ప్రియులారా ఆ యొక్క పుట్టుకను దేవుడిచ్చిందే గనక అన్ని చెట్ల కంటే దీన్ని దేవుడు ఘనపరుచుకుంటూ వెళ్ళాడు. ఇది మొదట్లో చిన్నగా ప్రారంభించబడుతుంది, ఆ తర్వాత పెరిగి 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 దీని సరిహద్దు ఎక్కడికంటే ఆకాశం అంత ఎత్తునకు ఎదుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. కనుక సొలొమోను దేవాలయం కట్టుచున్నప్పుడు దేవుని మందిరమునకు స్పెషల్గా ప్రత్యేకంగా మందిరం లోపల సువాసన రావాలని ఈ దేవదారు చెట్టు యొక్క చెక్కను వాడాడు ఆయన. అందుకనే దేవాలయము దేవదారు మ్రానుతో నింపబడి ఉన్నది. ఎంత సౌందర్యము కలిగిందో చూడండి. వేరే చెక్క, టేకు చెక్క కానీ, బలాసా టేకు కానీ, లేకపోతే ప్రియులారా గంధపు చెక్కలు వాడలేదు ఆయన. దేవుని మందిరపు పని కోసం ప్రత్యేకంగా లెబనోన్ దేశం నుంచి ఆయన ఈ చెక్కను తెప్పించి మందిరము యొక్క గౌనులకు, మందిరం లోపల ఉన్న కలపకు ఆయన వాడటం విశేషమైన ఆదరణ కలిగించింది బిడ్డలారా. కనుక ప్రియులారా ఈరోజు మనం లెబనోన్ అనేటటువంటి దేశంలో పెరుగుతున్న దేవదారు చెట్టు గురించి వింటున్నాం. ప్రియులారా ఈ చెట్టులో ఉన్న మొదటిది ఏంటంటే ఇది యెహోవా నాటిన చెట్టు. ఎవరు నాటారమ్మా? దేవుడే నాటాడు. చెట్టు అనగా మనిషి అని అర్థం. ఒక గుడ్డివాడికి యేసు ప్రభువారు బురద రాశాడు కళ్ళకి. కడుక్కున్న తర్వాత కళ్ళు తెరిచి చూస్తుంటే ఎలా ఉందని అడిగారు. నాకేంటో మనుషులు చెట్లులా కనపడుతున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఎలా కనపడుతున్నారంట? మళ్ళీ దగ్గరికి పిలిచి కొంచెం ప్రియులారా సరిచేసి మసక మళ్ళీ ఇంకోసారి అలా ఆ కళ్ళు సరిగ్గా రుద్దుకుని చూడవే అన్నాడు. అలా చూసినప్పుడు ఈసారి మనుషులు కనపడ్డారు ఆయనకి. ఆమేన్. అంటే చెట్టు అనగా విశ్వాసి, మనిషే. ప్రత్యేకంగా ఎనికేపాడులో ఉన్న ఈ సంఘంలో బేతేల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మనందరం కూడా లెబనోను దేశంలో పెరుగుతున్న దేవదారు చెట్లతో సమానం. దేవుని బిడ్డలారా ఈ చెట్టు ఎవరు నాటారు? దేవుడే నాటాడు. ఈ సంఘం ఎవరు నాటారు? దేవుడే నాటాడు. మీ యొక్క కుటుంబాలన్నిటిని ఎవరు నాటారు? దేవుడే నాటాడు. కనుక దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాలన్నిటినీ ఏదో ఎక్కడి నుంచో వచ్చి ఊడిపండి అనుకోమాకండి. ఈ కుటుంబాలన్నీ నాటింది ఎవరమ్మా? దేవుడే. అంటే మనందరిని పుట్టించింది దేవుడే బిడ్డలారా. ఇది యెహోవా నాటిన చెట్టు, యెహోవా నాటిన చెట్టు. అందుకని ఆయన అంటున్నాడు యెహోవా నాటిన దేవదారు చెట్లు తృప్తి పొందుచున్నవి. మరి మనకు తృప్తి ఉందా? ఏమా అడుగుచున్నారు ప్రభు, తింటున్న భోజనం తృప్తేనా? కట్టుకున్న వస్త్రాల వల్ల తృప్తి ఉందా? సరే ఉన్న 2-3 సెంటును బట్టి స్తోత్రం అని దేవుని స్తుతిస్తున్నావా? ఏముందండి 3 సెంటు స్థలం, ఇంకా 2 ఉంటే బాగుంటుంది కదా. కొంతమందికి డ్రమ్ము నిండా రైస్ ఉన్నా వచ్చే నెల ఎట్టాగో అర్థం కావట్లేదు అయ్యగారు. అసలు ముందు ఈ డ్రమ్ములో రైస్ అవజేవయ్యా బాబు. ముందు ఈ డ్రమ్ములో రైస్ అవ్వలేదు, కానీ ఎప్పుడు గురించి ఆలోచిస్తున్నారు? వచ్చే నవంబర్ కల్లా బియ్యం ఉంటాయో లేవో. అంటే మనిషికి ఏం లేదు, తృప్తి లేదు. దేవుని పిల్లలకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే నువ్వు నిజంగా దేవుడు నాటిన మనిషి అయితే నీకేముంటుంది చెప్పాలి. అందరికీ తృప్తి కలుగునుగాక. బైబిల్ అంటుంది దీనులు కడుపు నిండా భోజనము చేసి వారి తృప్తిగా ఉందురు అనుంది బిడ్డలారా. అందుకని మనం లేని వాటిని గురించి బాధపడకూడదు. అది లేదు ఇది లేదని బాధపడొద్దు. దేవుడు అంట మనకు అన్ని సహాయము చేశాడు, అన్ని సహాయం చేశాడు. చర్చిలో ఒక ఆయన రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చి వెనకమాల బెంచ్లో కూర్చుని తెగదెడుతున్నాడంట దేవుణ్ణి. అందరూ చెప్పులు బాగుండాయి, నా చెప్పులే రబ్బర్ చెప్పుల జీవితం అయిపోయింది ప్రభువా. చిచ్చి అసలు ఏంటో ప్రభు నమ్ముకున్న కానించి జీవితం ఏంటో నాయనో ప్రభువా అని అనుకుంటా ఉన్నాడు. రబ్బర్ చెప్పులు వేసుకొచ్చిన ఆయనకి ప్రియులారు ఒక 5 నిమిషాల తర్వాత వెనకమాల నుంచి ఒక కుంట ఆయన వస్తున్నాడంటండి. వచ్చి రావటంతోనే కుర్చీలో కూర్చుని ఆయన కాళ్ళు లేవు, చెప్పులు లేవు, ఆయన అంట ఎగిరెగిరి దేవుని స్తుతిస్తున్నాడంట. ఈ రబ్బర్ చెప్పులు ఉన్నవాడు ఆయన చూసి అదేంటి ఈయన కాళ్ళు లేవు,
అసలు చెప్పులు కూడా లేవు. అయినా కానీ దేవుణ్ణి అప్పుడు అనుకున్నాడంట, రే సిగ్గాల్ట మన పని, నా జీవితం సిగ్గు జీవితం కదా, అసలు నాకు దేవుడు కాళ్ళు ఇచ్చాడు, నరాలు ఇచ్చాడు, బలం ఇచ్చాడు, నేనైతే దేవుణ్ణి స్తుతించను. తృప్తి లేదు నాకు. పాపం ఆయన కాళ్ళు లేకపోయినా దేవుణ్ణి. మనం కూడానంట మనకంటే ఎక్కువ ఉండవాళ్ళని చూసుకోకూడదు. మనం బండి మీద వెళ్తున్నాం అనుకోండి, సైకిల్ మీద ఉండి చూసి దేవుని స్తుతించాలి. అంతేగాని కారు వెళ్తుందని కారు ఎమ్మడిపడి చిచ్చి నిన్ను కట్టుకున్నా కాడి నుంచి ఈ జీవితం. మా అమ్మోళ్ళు చెబుతున్నారు, కంకిపాళ్ళు పోలీసు ఆయన దొరుకుతాడని చెప్తే నేను వినలేదు. ఇట్లాంటి మనం ఉన్న దాంతోనే తృప్తి పడాలి. దేవునికి స్తోత్రం. కనుక తృప్తి పడుతున్నావు అని అంటే నువ్వు ఏ చెట్టు ఇది యెహోవా నాటిన చెట్టు. ఏం చెట్టు ఇది? దేవదారు చెట్టు. దేవదారు చెట్టు దేవుని బిడ్డలారా. కనుక తృప్తి పొందాలి. మరి దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నీకున్న శాలరీని బట్టి, నీకున్నటువంటి స్థలాన్ని బట్టి, నీకున్న ప్రియులారా పిల్లలను బట్టి, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి, నీకున్న స్థాయిని స్థితిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి దేవుని స్తుతించాలి దేవుని బిడ్డలారా. కనుక నాకు ఎక్కడి నుంచో రావాలని కోరుకోవద్దు. ఉన్నదాంతుననే తృప్తి పడదాం. తృప్తిగా బ్రతకడం దీనుల లక్షణం, దేవుని పిల్లల లక్షణం బిడ్డలారా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ ఒక్క మాట ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. యెహోవా నాటిన చెట్లు లెబనోను దేవదారు వృక్షములు ఏం పొందుతున్నాయి? తృప్తి పొందుతున్నాయి. అండ్ రెండోది మనం చూసినట్లయితే 148వ కీర్తన 9వ చరణం చదువుకుందాం. 148వ కీర్తన 148వ కీర్తన 9వ చరణం. పర్వతములారా అదుగో, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా అదుగో. మన మాట వచ్చిందండి. సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, జీవులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, అధిపతులారా, న్యాయాధిపతులారా, యెహోవాను గట్టిగా స్తోత్రం చెబుదాం. రెండవది దేవదారు చెట్లు, కన్యకలు, వృద్ధులు, బాలురు, గొట్టలు, మేకలు, సకల జంతువులు, ప్రిలార నీటిలో ఉన్నటువంటి సకల జంతువులు, ప్రిలార జలచరములు, ఆకాశ పక్షులు, భూజంతువులు, ప్రతి మానవుడు, అధిపతులు, రాజులు, వాళ్లతో పాటుగా దేవదారు వృక్షములారా యెహోవాను స్తుతించు. అంటే రెండోది దేవదారు చెట్టు దేవుని ఏం చేస్తుందంట? స్తుతిస్తూ ఉంది. దేవుని ఎప్పుడు చూసినా స్తోత్రం స్తోత్రం అని అంటూ ఉంటుందంటండి. అది స్తుతిస్తూ, దానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసమ్మా? అది స్తుతిస్తూ ప్రియులారా దేవుని వైపు చూస్తూ పెరుగుతుందంటండి. మనం కూడా దేవుని స్తుతించాలి. ఎవరైతే ఎక్కువ స్తుతిస్తారో దేవుడు వారి స్థితిని మారుస్తాడు, వారి పరిస్థితులను మారుస్తాడు. మన స్తుతి మన పరిస్థితులను మారుస్తుంది. స్తుతి కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆయన ఔన్నత్యమును, ఆయన ఉన్నత స్థాయిని, ఆయన గొప్పతనాన్ని మనం ఎప్పుడూ స్తుతించాలి. దేవదారు చెట్టు మనుషులను పిలిచి అంటుందంట, నా ప్రతి ఆకు మీద దేవుని సంతకం ఉన్నది అని చెప్తుందంటండి. ఆకును చూసిన ప్రతి మానవుడు ఆ ఆకును పట్టుకుని దేవుని స్తుతించాలి. ఎందుకో తెలుసా? అన్ని చెట్ల కంటే దేవదారు చెట్టు యొక్క ఆకులో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ అంట మానవులందరికీ పంచి మన దగ్గర ఉన్న చెడ్డవాయువులన్నీ తీసుకుంటా ఉంది బిడ్డలారా. ఆ చెడ్డవాయువుని తీసుకుంటూ మానవులకు ఆక్సిజన్ పంచుతూ అంటుందంట, ప్రభువా మనుషులకు ఉపయోగపడే ఆక్సిజన్ పుట్టించే కేంద్రంగా నన్ను తయారు చేసేవని దేవుని స్తుతిస్తాను. దేవుని బిడ్డలారా, అర్రే మనం ఎంత దేవుని స్తుతించాలి. ప్రియులారా, నలుగురికి ఉపయోగపడే చేతులుగా ఉన్నాయని నలుగురికి సహాయం చేస్తున్నావా? నలుగురికి వంట చేయాలనుకున్నప్పుడు నీ మనసు ఎలా ఉంది? నలుగురికి పలహారం పంచాలని, లేక నలుగురు కూర్చునే స్థలం శుభ్రం చేయాలని నీకు మనసున్నదా? ప్రభు మాట్లాడుతున్నాడు. అరే నీ చేతులు 10 మందికి ఉపయోగపడుతున్నాయా? నీకు వచ్చే జీతం, నీకున్న ఆరోగ్యం, నీకున్న శక్తి బలమును బట్టి నలుగురికి మేలు చేసే చెట్టులాగున్నావా? దేవదారు చెట్టు అంట దేవుని స్తుతిస్తూ అంటుందంట, నాలో ఉన్న పచ్చదనం ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉంచావు ప్రభు అని దేవుని స్తుతిస్తూ ఉంది బిడ్డలారా.
మానవుడు దీన్ని చూసి సిగ్గుపడాలి. ఎదుటివారు బాగుంటే వారవలేవు, ఎదుటివారు బాగుంటే సంతోషపడలేవు, ఎదుటివారికి ఏదైనా సహాయం చేయమంటే చేయలేవు. ఉన్న నలుగురు ప్రియులారా ఒక చిన్న ఏదైనా ఒక పని చేద్దామంటే డబ్బులు ఎంత అవుతాయి అంటారు అని అడుగుచున్నావు. చాలా సిగ్గుతో గడిచిన జీవితం అండి. ఏదైనా ఒక పని ఉందంటే ఎంత భారంతో చేయకూడదు, అందరూ ఇష్టంతో చేయాలి. దేవుని బిడ్డలారా, ఎవరు అన్నారు భోజనాల గురించి, ఒక మాట నాకు తెలిసింది, బ్యాన్ చేశాను. కానీ ఒక కుటుంబం వచ్చి రాత్రి నన్ను అడుగుతుంది, ఎందుకు బ్యాన్ చేశారు అయ్యగారు, ఎందుకు బ్యాన్ చేశావు నన్ను అడుగుతున్నప్పుడు నాకు నిజంగా ఒకంత సంతోషం కలిగింది. ఎందుకు బ్యాన్ చేసావు, ఎవడో ఒకడు అన్నాడని నువ్వెందుకు బ్యాన్ చేస్తావు, ఒకడి కోసం బతక, మాకు వస్తే వచ్చారు లేకపోతే లేదు. నన్ను తిట్టి ఒక కుటుంబం నన్ను బలపరుస్తుంటే నాకు సంతోషం వేసింది. ప్రిలా వాళ్ళు అంటున్నారు, అయ్యగారు మీ కుటుంబం మా కుటుంబం కలిసి చేద్దామని అన్నారు. నిజమే, నాకు కొంచెం బాధేసిందయ్యా. ఒకళ్ళు అన్నారట, ఎవరో అన్నారు, ఒకళ్ళిద్దరు. నాకున్న బలహీనత మా నాన్నగారికి ఉన్నది ఏంటంటే ఏదన్నా ఆయన పట్టించుకోండి వెళ్తాడు. ఎవరైనా ఒక మాట నెగిటివ్ నా థాట్ తెలిస్తే నాకు ఒక బలహీనత ఉందండి, అది వెంటనే ఆపేస్తాను. ఎందుకంటే నాకు మాట పడతాం అంటే ఇష్టం ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి అంతే. ఎవరు ఇలా అన్నారంట, నిన్ను అన్నారనుకోండి, ఆ విషయంలో నాకు కన్నీళ్ళు వస్తాయి. అయ్యో నేను ఎందుకు బాధ పెట్టాలి అనుకుంటాను. కానీ వాళ్ళు అంటున్నారు వైట్ రైస్ కనీసం సాంబారు పోసైనా మన ఇద్దరం పరిచర్య చేద్దాం అయ్యగారు అన్నారు. అలాంటి కుటుంబాలు 4 ఉన్న చాలండి. అలాంటి కుటుంబాలు 4 ఉన్న చాలు. నీ వల్ల మేలేంటానంటే ఎస్, నా వల్ల మేలు జరగపోయిన పర్లా, కీడు మాత్రం ఎత్తొద్దు, దుష్ట ప్రచారం చేయొద్దు. పని చేయాలి, పని చేయకపోతే నీ వల్ల ఏం ఆశీర్వాదం నేను అడుగుతున్నాను. కేవలం మన కోసమే బ్రతుకుతాం, మన కోసమే జీవించటం కాదమ్మా. దేవదారు చెట్టు అంటుంది, నేను కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటున్నాను, మనుషులు ఇచ్చే దుర్వాసన పీల్చుకుని చెడు వదులుతలా ఏం వదులుతుందంట, మంచి వాసన వదులుతుంది. వాళ్ళు ఎవరు తీసుకుంటారు అట్లా, ఎవరు తీసుకుంటారు? దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక పని ఆగిందంటే ఎందుకు ఆగింది అయ్యగారు అని అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఆగింది అయ్యగారు, అవసరమైతే నా ఉంగరమైన తాకట్టు పెట్టు. ప్రియులారా, ఇదిగో నాకున్న కానుకిస్తున్నాను అయ్యగారు. నిజమే, దేవుని బిడ్డలారా, దేవుని కోసం నీ నిస్వార్థముగా ఎవరు నిలబడగలుగుతారు, ఎవరు నిలబడుతున్నారు? మారాలి, పరిస్థితులు మార్చుకోండి, బ్రతుకులు మార్చండి, కుటుంబాలు మార్చండి, మనస్తత్వాలు మార్చుకోవాలి మనం. ప్రియులారా, దేవదారు చెట్టు సిగ్గుకరమైనటువంటిగా మనతో మాట్లాడుతుంది. ఓ మానవులారా, నేను కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటున్నా, నేను మీకేమిస్తున్నాను తెలుసా అమ్మా? మీరు బ్రతకడానికి కావలసిన ఆక్సిజన్ ఇస్తున్నా. మనం ఇస్తావా? నీకు చెడ్డనిచ్చి నువ్వు మంచినమంటే ఇస్తావా? ఇవ్వవు కదా. నేనైనా నువ్వైనా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఎలా ఉండాలంటే నిన్ను ఎంతమంది తిడుతున్నారో, నిన్ను ఎంతమంది అసహించుకుంటున్నారో అలా అసహించుకునే వాళ్ళ ప్రియులారా చేతుల్లో అన్నం పెడదాం, అలాంటి వాళ్ళ ప్లేట్లలో భోజనం పెడదాం. అది మన నైజం, అది దేవుని బిడ్డలారా, అలా బ్రతకాలి మనం. కనుక లెబనోన్ దేవదారు చెట్టు ఎంత గొప్పదో చూడండి. దేవదారు చెట్టుకున్న ఔన్నత్యం, దేవదారు చెట్టుకున్న గొప్పతనం అదేమిటంటే తన ప్రతి ఆకు మన కోసమే, తన ప్రతి ఆ పత్రహరితం మన కోసమే. దేవుని బిడ్డలారా, అందుకని అంటుంది, నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను, దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మీరు దేన్ని బట్టి స్తుతులు చెల్లిస్తారమ్మా? దేవుని బట్టి ఓకే. ఏం చేస్తున్నారని స్తుతులు చెల్లిస్తారు? మనమంట ఇతరులకి ఏదైనా మేలు చేయాలంటే చెప్పండి, గుండె మీద చేసుకొని, నా వల్ల సంఘానికి మేలు జరుగుతుందయ్యా, ఏదైనా మేలుందా చెప్పాలి, నేర్చుకోవాలి. ఇక నుంచి అయినా, ఈ రోజు నుంచి అయినా మీరు మార్చుకోండి. మన వలనట పరిచర్యలో నా ద్వారా ఒక మేలు జరుగుతుంది, నా ద్వారా, నా కష్టం ద్వారా, నాకు వచ్చే రాబడులు కొంత దేవునికి ఇచ్చి నేను ఒక పరిచారకుడుగా ఒక పనిని ప్రారంభిస్తున్నాను, నా వలన ఒక పని జరుగుతుంది.
అని ఆ పనిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, చెల్లించాలి. స్తుతులు చెల్లించడం అంటే ఉట్టి మాటలు కాదమ్మా, మన ద్వారా ఏదైనా దేవుని పని జరగాలి. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే ఇలా దేవుని స్తుతించే చెట్లను, ఈ దేవదారు చెట్లను దేవుడు ఎక్కడుంచాడో తెలుసా? సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. 24వ అధ్యాయం సంఖ్యాకాండం, అందరు తీనేయండి. 24వ అధ్యాయం 6వ వచనం చదువునాను మౌగా. వాగుల వలె అవి వ్యాపించి, 132వ పేజీ నెంబర్, 132 పాత నిబంధనలు చూడాలమ్మా. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, అదిగో నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నాయి. గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. దేవదారు వృక్షాలు ఎక్కడ నాటాడంట ఆయన? ఎక్కడ చెప్పాలి? నీళ్ల ఊట దగ్గర. ఈ చెట్టు దేవుని స్తుతిస్తుందని దేవుడి చెట్టును తీసుకెళ్ళి ఎక్కడ నాటాడంటే, ఎక్కడైతే నీళ్లు బాగా ప్రవహిస్తున్నాయో అక్కడ నాటాడు. ఇక ఎండిపోద్దమ్మా ఇది చెట్టు? ఎప్పుడైనా ఎండుతుందా? 24 గంటలు 24/7 365 రోజులు దీని వేర్ల నిండా ఏం వెళ్తుందంట? నీళ్ళు వెళ్తుంది. వేర్లు బాగుంటే చెట్టు బాగుంటుంది కదా. వేర్లు ఎప్పుడైతే నీళ్ళు అందుతాయో చెట్టు అంతటికి పచ్చ జీవితం కదా, చెట్టు ఎదుగుతుంది కదా. అందుకని మన వేర్లు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే నీళ్ల ఊట దగ్గరే ఉండాలి. నీళ్ల ఊట అంటే దేవుని వాక్యం అనే మందిరంలోనే ఉండాలి. మన వేర్లు, మన కుటుంబపు వేర్లు, మన ఆత్మీయ వేర్లు, మన జీవితపు వేర్లు ఎప్పుడు చూసినా దేవుని వాక్యంతో తడపబడుచూనే ఉండాలి. బుధవారం వస్తే నీ వేర్లు వాక్యానికి తడవాలి. శుక్రవారం వస్తే నీ వేర్లకు నీళ్ళు అందాలి. శనివారం నీ వేర్లకు నీళ్ళు అందాలి. ఆదివారం నీ వేర్లకు నీళ్ళు అందాలి. నీళ్లు అందకపోతే ఆటోమేటిక్గా చెట్టు అమ్మా చెప్పలేకపోతున్నారేంటి? మేమేమైనా చెట్లు పెంచాము అయ్యారు అంటారేంటి? కాదే. ఏమవుతుందండి? ఎప్పుడైతే చెట్టుకు వేరుకు నీరు అందదో చెట్టు ఎండిపోతుంది. దేవుని మన పెరట్లో ఎన్నో చెట్లు ఉన్నాయి. మనం 2 రోజులు నిర్లక్ష్యం చేసామనుకోండి, చెట్టు ఏమైందమ్మా? ఎండిపోదు. అట్లాగేనంట మన జీవితం ఎప్పుడు చూసినా నువ్వు అనుకోవాలంట, దేవా బుధవారం ఎప్పుడు వస్తుందా, శుక్రవారం ఎప్పుడు వస్తుందా, శనివారం ఎప్పుడు వస్తుందా, ఆదివారం ఎప్పుడు వస్తుందా, ప్రభువా నా వేరుకు వాక్యం అనే నీళ్లు అందుతాయ్యా, అప్పుడు నేను పచ్చగా నేను నా కుటుంబం పచ్చగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా కదా, బైబిల్లో ఉందిగా, కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున పూరించండి. చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు, అట్టివారు ఎలా ఉంటారంట? నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటాడు, ఆకు వాడదు, తగిన కాలమందు అని అంటాడు. అతడు చేయునదంతయు. అక్కడుంది రహస్యం. అక్కడతో ఆగిపోమాకండి. మనం అంట పచ్చగా దేవుని వాక్యంలో ఎప్పుడైతే ఉంటామో మనం చేసే ప్రతి పని దేవుడు సఫలము చేస్తాడు. చాలా మంది అంటారు, ఏంటో కలిసి రావట్లేదు అయ్యగారు, ఏంటో ఏది పట్టుకున్న పాము అవుతుంది, ఏది పట్టుకున్నా ఎందుకున్నా ఎండిపోతుందంటే అసలు నీకు నీ దగ్గర అసలు ఏది భక్తి, ఏది ప్రార్థనకు రావు, కూటాలకు రావు, ఆదివారం వస్తే మాత్రం వస్తావు, మిగిలిన రోజులకు కనబడవు. వారమంతా దేవుడు దీవించాలి. వారమంతా దేవుడు ప్రభువా దించు ఏంటి దించేది? నిచ్చినా దించు, నింపు అమ్మా. పడుకునేటప్పుడు కాపలా పెట్టు 2 ప్రార్థనలే. స్తోత్రం నాయన, పడుకుంటున్నా ప్రభువా, గాబ్రియేల్ దూతని, మిఖాయేలు దూతని, అవసరమైతే ఇంకా పెద్ద దూతలను చుట్టూ నాకు పగలంతా తిరిగి వచ్చిన వాళ్ళకంట కాపలా పెట్టాలంట. ప్రార్థన ఏమో 5 నిమిషాలు. అలా కాదమ్మా, మన వేర్లకి
పుష్కలమైన నీరు అందాలి. అంటే మనం ఎప్పుడు చూసినా దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. టైం దొరికినప్పుడు వాక్యం చదవండి. సమయం దొరికితే ఆ పాస్టర్ గారిని పిలిపించుకోండి. అయ్యగారు ఒక చిన్న వాక్యం చెప్పాయా మా కుటుంబానికి, ఒక్క వాక్యం చెప్పాయా, కుటుంబం అంతా బలపడేటట్టుగా. వాక్యం అనే నీరు ఎప్పుడు కూడా మన వేర్లకు నీరు అందాలి. అందుకని దేవదారు చెట్టుని దేవుడు ఎక్కడ నాటాడమ్మా? నేళ్ల యొద్ద. ఎక్కడమ్మా? స్తోత్రం చెబుదాం. ఆయన నీటి ఓట దగ్గర మనలను నాటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడమ్మా, ఎంత గొప్ప దేవుడు. కనుక దేవదారు చెట్లు నీళ్ల ఓట దగ్గర ఉన్నాయి, నాటబడిన చెట్లు. ప్రియులారా, కనుక మరి ఏ పరిస్థితుల్లో కూడా మనం ఎండిపోకుండా ఉండాలి. అందుకని మనం దేవుని వాక్యము ఇప్పుడు, అయ్యా నాకు కుదరట్లేదు, నేను రాలేకపోతున్నా, నాకు ఎందుకను అని అనమాకండమ్మా. నువ్వు ఎట్లాగైనా సరే, కాళ్ళు ఈడ్చుకుంటానైనా సరే, ఎంత బాధ ఉన్నా సరే, మనమంట ఈరోజు దేవుని వాక్యం ఉంది, అరే సోమవారం లేదు, మరి మంగళవారం వీలవల, కనీసం బుధవారం అయినా ప్రభు సన్నిధిలో నేను నీళ్లు త్రాగాలి, దేవుని వాక్యం మరి నా యొక్క వేర్లకు అందాలి అని అనుకోవాలి బిడ్డలారా. అరే శుక్రవారం పోయిందా, గురువారం పోయిందా, శనివారం అయినా నా వేర్లకు అందాలి. ఏది? ఆ తపన ఉండాలి, ఆ ఆశ ఉండాలి, ఆకలి ఉండాలి. అలా ఆకలి కలిగిన మనుషులుగా మనం బ్రతకాలని దేవుడుకు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారా నీవే యోగ్యుడా, ఆరాధనకు నీవే, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారా యేసయ్యా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది దేవుడు నాటిన చెట్టు, ఇది విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉన్నది, దేవుని కోసం బ్రతుకుతున్న కుటుంబానికి సాదృశ్యంగా ఉన్నది. యెహోవా నాటిన కుటుంబం కదా నీది. ఆ కుటుంబం దేవదారు చెట్లు ఉన్న రెండో లక్షణం, దేవుని స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ, అయ్యా నేను ఇతరులకు ఆక్సిజన్ ఇస్తున్నానని రెండోది దేవుని స్తుతిస్తూ ఉంది కదా. మూడోది, అలా స్తుతించే చెట్టుని దేవుడు నీళ్లు ప్రవహించే ఆ యొక్క నది ఒడ్డున, ఆ నీళ్లు పరివాహక ప్రాంతంలో ఆ చెట్టును దేవుడు నాటాడు కదా. అందుకని ఆ చెట్టుకి పుష్కలమైన నీళ్లు అందుట వలన ఆ వేరుల్లో నుంచి నీళ్లు తీసుకుని అది పచ్చగా, మిగిలిన చెట్లు నిండిపోతూ ఉంటే ఈ చెట్టు మాత్రం పచ్చగా ఏమవుతుందంట? పచ్చగా ఎదుగుతూ ఉంది. కారణం, దీని వేరులకు ఏం తగులుతుంది? నీళ్లు తగులుతున్నాయి. దీనికి వాక్యం అంటే ఇష్టం, పాటలంటే ఇష్టం, దేవుని మాటలంటే ఇష్టం, దేవుని సన్నిధి అంటే ఇష్టం. దేవుని బిడ్డలారా, మన వేరు మన ఇంటి దగ్గర లేదమ్మా, గుర్తుపెట్టుకోవాలి. మన వేరు ఎక్కడుందంటే దేవుని మందిరంలో ఉంది. చెప్పండి, మన వేరు ఎక్కడుందమ్మా? దేవుని మందిరంలో ఉన్నది. బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి. బిడ్డలారా, చెట్టు చూడండి, పైకి కనబడుతున్న చెట్టు ఒక 20 అడుగుల హైట్ ఉంటే దాని వేర్లు ఎక్కడుంటాయి తెలుసా? భూమి లోపల 30 అడుగుల లోనికి వెళ్తుంది. దేవుని స్తోత్రం. వేర్లు కంటే ప్రియులారా, చెట్టు హైట్ కంటే వేర్లే పొడవుగా ఉంటాయి. ఎందుకంటే
అలా గట్టిగా ఉండటం వల్లనే ఆ చెట్టు ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా ఏమీ ఒరగదండి, ఒరగదు. ఎందుకంటే దాని పునాది, దాని యొక్క వేరు గట్టిది. చూడండి, కొంతమంది చిన్న ఆపద వస్తే చర్చి మానేయటం, ప్రార్థన తిట్టుకోవటం, అరే అసలు పాస్టర్ గారిని తిట్టుకోవటం. నువ్వు ఎన్నిసార్లు వాక్యమేనా, నేను రేపు నుంచి రాకూడదు అనుకుంటున్నాను అని అంటే అసలు నాకు తెలియగలుగుతాను. ఒక్కోసారి చాలా బాధ కలిగిద్ది. ఇంకా నీ వేరు ఎలా ఉందంటే, పిల్లలు కనుక పద్దాక పీకి మళ్ళీ ఎక్కడ పెట్టి మళ్ళీ పీకి, అలా ఉండకూడదండి. మనం అంట దేవుని పరిచర్యలో ఉన్నావు, దేవుని మందిరంలో కూర్చున్నావా, నువ్వెక్కడ 100 సంవత్సరాలైన ఎన్ని తుఫాన్లు వచ్చినా నీ వేరెక్కడే ఉండాలి బిడ్డలారా, నీ వేరెక్కడే ఉండాలి. ఎంతమంది ఎన్ని రకాల మాటలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ వేరెక్కడే ఉండాలి బిడ్డలారా. ఎందుకంటే నువ్వు పుట్టింది ఎక్కడే, నీ వేర్లు స్థాపించింది ఎక్కడే, నీకు పుష్కలమైన నీళ్లు అందించబడేది కూడా ఇక్కడే. హల్లెలూయా. చూడండి, దూర దూర ప్రాంతాల నుంచి కొంతమంది వస్తున్నారు కదా బిడ్డలు. మరి రామరపాడు నుంచి, ఎస్ఐఆర్ సెంటర్ నుంచి ఒక ఆవిడ, మా మణిమ్మ గారు ఇంకా రాలేదు, దాదాపు 100 కిలోమీటర్ల నుంచి వస్తూ ఉంది. పిల్లలు ఎందుకనంటే నా వేరు ఇక్కడ ఉంది, నాకు వాక్యం ఇక్కడ పుష్కలంగా, నాకు నీరు అందుతూ ఉంది, నేను పచ్చగా ఉండగలుగుతాను. ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం నీ దగ్గర ప్రతిరోజు పెరగాలి, ప్రతిరోజు పెరగాలి. హల్లెలూయా. అలా పెరుగుతూ ఉంటే దేవుడు మన చెట్టునంట ఆయన ఇంకా ఇంకా ఇంకింకా ఆయన ఏం చేస్తాడంటే ఈ చెట్టుని ఇంకా చూస్తుంది. హెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. హెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం ఇలా ఉంది. 700 పేజీ నెంబర్. ప్రియులారా, హెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 23. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలుగా విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకున్న. గట్టిగా స్తోత్రాలు చెబుదాం. చాలా శ్రేష్టమైన మాట అంటున్నాడు ఆయన. ఇశ్రాయేలు దేశమా, ఓ పర్వతమా, ఇదిగో నేను కూడా నిన్ను నాటి శాఖోపశాఖలుగా నిన్ను దీవించాలనుకుంటున్నా. ఎలాగో తెలుసా, శ్రేష్టమైన దేవదారు చెట్టు ఎలా ఏపుగా పెరిగి శాఖోపశాఖలుగా ఎలా వర్ధిల్లుతుందో అట్లా నిన్ను కూడా నేను ఆశీర్వదించాలనుకుంటున్నాడు బిడ్డలారా. ఆ చెట్ల కొమ్మల మీద సకల జాతుల పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుని అవన్నీ ప్రశాంతంగా బ్రతుకుతాయంట దేవుని బిడ్డలారా. అంటే ఆ చెట్టుని ఎంత విస్తరింపజేశాడు చూడండి. ఆ చెట్టుని ఎంత దీవించాడంటే సకల జాతుల పక్షులు, సకల భూజంతువులు ఆ చెట్టు నీడకు వస్తాయి. సకల జాతుల పక్షులు వచ్చి ఆ చెట్ల కొమ్మల మీద ఏం కట్టుకుంటే, అంటే దాని కొమ్మలు ఎంత విశాలంగా పెరిగాయో చూడండి. మన వేరు, మన బ్రతుకు ఎప్పుడైతే దేవునిలో ఉంటుందో, దేవుని కోసం తప్పిస్తావో, దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే ఆకలి కలిగి ఉంటావో, రోషం కలిగి ఉంటావో, దేవుని మందిరంలో కూర్చోవాలని ఆశ ఎప్పుడైతే ఉంటుందో, నీ ఆటోమేటిక్గా నీ కుటుంబం అనే నీ చెట్టు అంట విస్తారంగా పెరగటం ప్రారంభించింది బిడ్డలారా. విస్తారంగా పెరగటం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదవడం, దేవుని వాక్యం వినటమే మాత్రమే కాదమ్మా, అలా మాత్రమే కాదు, ఆ వాక్యం ప్రకారం మనం ఏం చేయాలి తెలుసా, బ్రతకాలి. అప్పుడే ఆ చెట్టు వర్ధిల్లుతుంది. వాక్యం చదవడం కాదు, వాక్యం అన్నట్టు కాదు, నీలో పని జరగాలి. దేవుని వాక్యం ఆ నడవడిక మనకు రావాలి. అయ్యగారు ఇలా మాట్లాడాడు, మనం మార్చుకుందాం. అయ్యగారు మనకు చెప్పారు కదా, మన కుటుంబాన్ని ఇలా మార్చుకుందాం. అయ్యగారు ఇలా చెప్పాడు కదా, మన సందేశం, మన జీవితాలు మార్చుకుందాం అని ఏ తండ్రి, ఏ తల్లి తమ పిల్లల జీవితాలను దేవుని తట్టు త్రిప్పగలుగుతారో ఆ చెట్టు విస్తారమైన కొమ్మలేస్తుంది బిడ్డలారా. అనగా పిల్లలు దీవెనకరంగా మారబోతా ఉన్నారు బిడ్డలారా. నీ చెట్టు అనే కుటుంబానికి అనేక పక్షులు, అనేక మంది దీనులు వచ్చి నీ దగ్గర బ్రతికి వెళ్తారు దేవుని బిడ్డలా. నువ్వు అనేకులకు ఆహారం పెట్టేదానివిగా, అనేక మంది జీవితాలకు దీవెనకరంగా దేవుడు మార్చనై ఉన్నాడు దేవుని బిడ్డలారా.
ఎంత ఆశీర్వాదమో. యోబు అనే చెట్టు చూడండి, ఆయన దగ్గర 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతలెట్లు ఉన్నాయి, 500 ఆడగాడిదలు ఉన్నాయి, 10,000 మంది మనుషులు, 10,000 కుటుంబాలు ఆయన దగ్గర బ్రతుకుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం కాదమ్మా, 10,000 మంది బ్రతుకుతున్నారంట. అంటే ఎన్ని వందల కుటుంబాలు ఆయన పోషిస్తున్నాడు. ఏం చెట్టు ఇది చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏం చెట్టు అమ్మ ఇది? దేవదారు చెట్టు. ఆ చెట్టును ఊజు దేశంలో దేవుడు నాటాడు. నాటి ఆ ఒక్క చెట్టు దానికోసమే కాదు, అనేక వేల కుటుంబాలు, అనేక వేల మంది మనుషులను ప్రియులారా పోషించడానికి కావలసిన దీవెనగా యోబు యొక్క గుడారం, యోబు యొక్క సంసారం దీవించబడింది. దేవుని బిడ్డలారా, అలా బ్రతకాలి మనం, అలా బ్రతకాలి. మనం తిని మనం బ్రతుకుతాం కాదు బిడ్డలారా. నా ద్వారా నలుగురు పేదవాళ్ళకి నేను ఎంత సహాయం చేస్తున్నాను అయ్య గారు, ఎంత గొప్ప విషయమో. కనుక దేవదారు చెట్టు అంట గొప్ప ఔన్నత్యం గలదై ఇదేం చేస్తుంది? శ్రేష్టమైనటువంటి దేవదారు చెట్టు. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకుని, దాని రెమ్మలు, దాని యొక్క కొమ్మలు విస్తారంగా పెరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, అందువల్ల ఏమవుతుందంటే పెద్ద నీడ కలిగిన చెట్టుగా అయిపోయి భూజంతువులన్నీ ఆ నీడలోనికి వచ్చి సేద తీరుతా ఉన్నాయి, సేద తీరుతా ఉన్నాయి. కనుక మనం కూడా అట్లా విస్తరించాలి, దీవెనకరంగా మారాలి. దేవదారు వృక్షము ఇది అనేకులకు ఆశ్రయమిచ్చే వృక్షము, అనేకులకు ఆశ్రయమిచ్చే వృక్షంగా ఉన్నది. నీ దగ్గర ఎవరైనా సహాయంగా ఉండి, అయ్యా పలానా కుటుంబానికి నేను ప్రార్థన చేసుకుంటాం ప్రారంభించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, నా పక్కన ఒక చిన్న కుటుంబం ఉందయ్యా, వాళ్ళకి మేము ఆశీర్వాదకరంగా ఉంటున్నాం అని గుండె మీద చేసుకొని చెప్పుకోండి బిడ్డలారా. నిజంగా అలాంటి జీవితాలు ఉన్నాయా? కేవలం నీ పిల్లలు నీ కొరకే బ్రతుకుతున్నావా? నీ కళ్ళ ముందు ఎవరైనా సరిగ్గా స్కూళ్ళు ఫీజు లేక సరైనటువంటి భోజనం లేక, వాళ్ళకి సరైనది లేకపోతే నీకున్న దానిలోనే కూతంత పంచండి, పంచి నువ్వు సంతోషపడాలి. ప్రభువా, నాకు ఇంత చక్కని భాగ్యం ఇచ్చావు, నలుగురికి సహాయం చేసేదిగా, నీ దగ్గర నలుగురు మేలు పొందేవారుగా అలాగున మనం ఎదగాలి. దేవదారు చెట్టు ఎంతగా ప్రియులార మనకు గొప్ప పాఠాన్ని అందిస్తూ ఉంది. ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. ప్రియులార, మనం చూసినట్లయితే దేవదారు వృక్షమును గురించి సొలొమోను మహారాజు పరమగీత గ్రంథములో ఒక చక్కని మాట అంటున్నాడు. చూడండి అమ్మా, 4వ అధ్యాయము, పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెయలొలుకుచున్నట్లున్నవి, నీ జీవ క్రింద మధుక్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన. మళ్ళీ చెప్పండి మా, నీ వస్త్రముల సువాసన. బా, గట్టిగా స్తోత్రం చెబుదాం. అంటే లెబానోను సువాసన ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవదారు చెట్లలో నుండి వస్తుంది. అంటే దేవదారు చెట్టుకి ఇంకో లక్షణం ఉంది, అది సువాసనిచ్చే చెట్టు. ఏం వాసనమ్మా? చెట్టు. చూడండి ప్రియులారా, చూడండి, మన కొన్ని ఆ చెట్లలో నుండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, మంచి స్మెల్. మనం అట్లా మల్లెపూల చెట్ల మీదకి వెళ్తున్నాం అనుకోండి, చాలా మల్లెపూల చెట్లు ఉన్నాయి అనుకోండి, జస్ట్ అట్లా పాస్ అవుతూ ఉండగానే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా. దేవుని బిడ్డలారా, ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కొన్ని చెట్లు ఉన్నాయి, పిచ్చి చెట్లు. ఆ చెట్లు నేదకుండా వెళ్తుంటే బాబో ఇదేంట్రా బాబు అనిపిస్తుంది. అట్లాగే మన ఇంటి మీద గుండా వెళ్తుంటే వెళ్ళేవాళ్ళు అనుకోవాలంట, అరే వీళ్ళ దగ్గర సువాసన. ఏ సువాసన అది తెలుసా? సువాసన. ఏ సువాసన? పౌలు అంటాడు, మేము అనేకులకు క్రీస్తు సువాసనగా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఏ సువాసన రావాలి? ఎవరింటి మీద వెళ్తుంటే? మన ఇంటి మీద గుండా వెళ్తున్నారు అనుకో, ఏంటి లోపలేంటి తనుకుంటున్నట్టున్నారు, ఇదేనా సువాసన? కాదే. మన ఇంటి మీద గుండా వెళ్తున్నారు అనుకోండి, ఏంటి అంత సినిమా పాటలు వినపడుతున్నాయి. చర్చిలో సంఘ పెద్ద ఇల్లు అయ్యా, అందుకని వాళ్ళ ఇంట్లో సినిమా పాటలు, పెద్ద పెద్ద పాటలు వినపడుతున్నాయి. ఏమ్మా అలా ఉండాలంటారా? మన ఇంటి మీద గుండా వెళ్తున్నారు, ఏ వాసన అమ్మా? ఎవరు ఇంట్లో ప్రార్థన చేస్తున్నట్టున్నారు, ఎవరు ఇంట్లో పాటలు పాడుతున్నారు, ఏసే పాటలమ్మా. ఎవరు? చిన్న కుటుంబమే,
కానీ వాళ్ళు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. బయటికి ఏం వాసన వస్తుంది? ప్రార్థన శబ్దం వినబడుతుంది. ఏ వాసన అమ్మా? సువాసన. తలుపులు వేసుకుని 21 ఇంచెస్ టీవీలు వచ్చినాయి కదా, చక్కగా తలుపులు వేసుకుని చాలా మంది అమ్మాయి సౌండ్ తగ్గించా అయ్యగారు వస్తారు, లేకపోతే ఎవరికి వినపడకూడదు. ఎవరు చూస్తున్నారు అమ్మా? ప్రభు చూడలేదా? చాలా ఘోరం అండి. మీరు ఎప్పుడైనా తలుపులు వేసుకుని 2 చేతులు ఎత్తి, అందరి ఇంట్లో ఎవరు లేరు, ఒక్కదాని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? ఆ ఇల్లంతా కూడా సువాసనేగా కదా. ఆ ప్రియులార పాపాత్మురాలు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి తను చేసిన పని ఎవరిని లెక్క చేయకుండా, సిగ్గుపడకుండా ఆయన పాదాల దగ్గరికి వచ్చి తన గుండె బద్దలు కొట్టి, ప్రియులారా ఆ అత్తరు బుడ్డి పగలగొట్టింది, తన గుండెకాయ కూడా పగలగొట్టింది. తన కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిచింది కదా. ఏం వాసన వచ్చిందమ్మా? సువాసన. మనం కూడా అర్ధరాత్రి పూట అందరు నిద్రపోతుండగా ఒక్కసారి లేచి గుండె బద్దలయ్యేటట్టుగా నువ్వు కన్నీరు గారుస్తూ ఉంటే నా యేసయ్య ఇల్లంతా సువాసనతో నింపబోతున్నాడు. బిడ్డలారా, నీ ఇంటి మీద గుండా వెళుతున్నప్పుడు ప్రజలు అంటారంట, ఆ ఇంట్లో దేవుని సువాసన ఉందయ్యా, ఆ ఇంట్లోకి వెళ్ళగానే దేవుని ఆ స్పందన, ఆ ఇంట్లోకి వెళ్ళగానే దేవుని స్పందిని, దేవుని సన్నిధి యొక్క స్పర్శ మాకు తగిలిందయ్యా. దేవుని బిడ్డలారా, కనుక లెబానోను చెట్టుకున్నంత శ్రేష్టమైన వాసన మనకుండును గాక. బిడ్డలారా, మనకు ఉండాలి. సంఘంలో మీ కుటుంబం, మన కుటుంబాలు ఏం వాసన వస్తున్నాయి? ప్రభు మాట్లాడుతున్నాడు. ఊపిరితిత్తులు ప్రాబ్లం వస్తే ఎన్నో హాస్పిటల్ తిప్పారు ముఖ్యమంత్రి గారిని. కానీ ఎవరో చెప్పారు, ఈ యొక్క ఊపిరితిత్తులకున్న నిమ్ము, ఆ ఊపిరితిత్తులకున్న ఇన్ఫెక్షన్ ఇవన్నీ పోవాలంటే మీరు ముఖ్యమంత్రి, డబ్బులు ఉన్నాయి కదా, లెబనాన్ దేశం వెళ్ళండి అయ్యా. అక్కడ దేవదారు చెట్ల దగ్గర రిసార్ట్స్ ఉంటాయి, చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, అక్కడ అద్దెకిస్తారు. అక్కడ మీరు ఒక్క వారం కానీ 10 రోజులు కానీ ఒక 15 రోజులు 2 వారాలు ఉండండి, మీకు స్వస్థత రాకపోతే అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి వెళ్ళి లెబనాన్ దేశంలో 2 వారాలు ఉంటే ఈ దేశంలో ఏ మెడికల్ హాస్పిటల్లో జరిగిన స్వస్థత, ఏ ప్రియులారా డాక్టర్ ఏమైనా స్వస్థత, ఏ మెడిసిన్ ఏమైనా స్వస్థత, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి వాసన పిలిచాడు, దెబ్బమ్మడి స్వస్థత వచ్చింది. బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అంటే ఆ చెట్ల మధ్య ఉండే వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, లంగ్స్ ప్రాబ్లం, ఏమైపోయింది చెప్పండి? క్యూర్ అయిపోయింది. రా పెళ్ళికుమాడ, ఏం వస్తుందటంట? క్యూర్ అయిపోయింది. మనం కూడా దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఎవరైనా తిరుగుచున్నా, మన ఇంటి దగ్గరకు వచ్చినా, మనతో కూర్చున్నా ఏం వాసన రావాలి తెలుసా? క్రీస్తు సువాసన రావాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు సువాసన రావాలి బిడ్డలారా. కనుక క్రీస్తు సువాసన ద్వారా, అనగా లెబనోన్ దేశంలో ఉన్న దేవదారు చెట్ల యొక్క సువాసన వల్ల వాళ్ళకున్న ఏంటి ప్రాబ్లం అంతా కూడా ఏమైపోయిందమ్మా? దెబ్బమ్మటి. ముఖ్యమంత్రి గారి లంగ్స్ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోయింది. దేవునికి స్తోత్ర. క్యూర్ అయిపోయింది బిడ్డలారా, చాలా క్యూర్ అయిపోయింది. కనుక మనం ఈరోజు చక్కని పాఠాన్ని మనం తెలుసుకున్నాం. దేవదారు చెట్టు, లెబనోను దేశంలో ఉన్న దేవదారు చెట్టు. ఈ చెట్టు ప్రియులారా ఎవరు నాటారంటే ఇది దేవుడు నాటిన చెట్టు. దేవుడు నాటిన చెట్టు. దేవుని బిడ్డలారా, యెహోవా నాటిన చెట్టు. మనల్ని కూడా ఈ భూమి మీదకి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఈ నాటింది అని అంటే దేవుడే. మొదటి ఆదామును నాటింది దేవుడే. ఆయనలో నుంచి మనందరినీ బయటికి తీసాడు ఆయన బిడ్డలారా. కనుక దేవుడు నాటిన మనం ఏం చేయాలంటే ప్రతి నిత్యం ఆయనకు నిండైనటువంటి స్తుతులు చెల్లించాలి. దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని మహిమపరుస్తూ ఉంటే నీ యొక్క జీవితం పచ్చగా ఉంటుంది, నీ సంసారం ఆనందంగా ఉంటుంది, నీ పిల్లలు వర్ధిల్లుతారు. ఎందుకంటే నువ్వు స్తుతులు చెల్లిస్తున్నావు కనుక. దేవదారు చెట్టు
అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని పచ్చని చక్కని ఆకులతో నిండిన ఆ పత్రహరితంలో నుంచి మనకు ఆక్సిజన్, మానవులందరూ బ్రతకడానికి కావలసిన ప్యూర్ ఆక్సిజన్ ఇస్తూ ఉంది బిడ్డలారా. అలా మనం కూడా ఇతరులకు మేలు చేస్తూ దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. అలా స్తుతించే ఒక కుటుంబం, ఒక మనిషిని దేవుడంట ఎక్కడ నాటుతాడంటే నీళ్లను ప్రవహించే స్థలంలో. ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తాయో ఆ ప్రవహించే నదీ పరివాహక ప్రాంతంలో మన జీవితాన్ని, మన చెట్టు అనే జీవితాన్ని నాటుతాడు. మన వేర్లకు పుష్కలమైన వాక్యం అనే నీళ్లు, దేవుని సన్నిధి అనే నీళ్లు నీకు అందుతాయి. ఏపుగా పెరగగలుగుతావు, దినదినము వృద్ధిల్లగలుగుతావు, దినదినము ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ సంసారం పచ్చగా ఉంటుంది. నీకు వచ్చేది కొంచెమైనా దేవుడు దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, నీకు తృప్తి కలుగుతుంది. కారణం నీ వేరు ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉంది. అలాగునా ప్రియులారా, దేవుని వాక్యమైన నీళ్లతో నింపబడిన చెట్టుగా ఉంటే ప్రియులారా, నాలుగోది మనం ఎత్తుగా పెరగగలుగుతాం, కొమ్మలు వేయగలుగుతాం. అనేక పక్షులు వచ్చి ఆ కొమ్మల చాటుని ఎలా బ్రతుకుతున్నాయో, ఎలాగో అనేక భూజంతువులు వచ్చి ఆ నీడకి చేరుతున్నాయో, అలా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ఆ తర్వాత దేవుడు నిన్ను సువాసనగా మారుస్తాడు. ప్రియులారా, దేవదారు చెట్ల నుంచి వచ్చిన సువాసన మానవుల యొక్క లంగ్స్ ప్రాబ్లం ఎలా క్యూర్ చేస్తూ ఉందో, అలా మనం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా. ఎవరైనా చెడిపోయి తిరుగుతున్నారా, ఎవరైనా పాపంతో బ్రతుకుతున్నారా, ఎవరైనా అసహ్యంగా జీవిస్తున్నారా, నీ వాసన, నీ సాక్ష్యం, నీ జీవితాన్ని గురించి వినగానే వాళ్ళలో ఒక పెను మార్పు కలుగుతుంది. నేను కూడా మీలాగా ఉండాలి అక్క, నేను కూడా మీలాంటి కుటుంబంలాగా ఉండాలి అనేటట్టుగా మన వాసన ఉండునుగాక. దేవుని బిడ్డలారా, అలా ఉండాలి. ఇది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో చెబుతున్న విషయాలు. కనుక ఇది యెహోవా నాటిన వృక్షము, ఇది లెబానోను దేశంలో పెరిగే దేవదారు వృక్షము. ఇది ఎవరు నాటారనంటే ఇది యెహోవా నాటిన వృక్షము. ఇది ఏం పొందుతుంది చెప్పండి? అది మన హైలైట్ అయిన మాట. ఏం పొందుతుందంట? ఎస్, ఇట్ ఈస్ గ్రేట్లీ సాటిస్ఫైడ్. ఫుల్గా తృప్తిగా బ్రతుకుతూ ఉంది. అబౌండెంట్లీ సాటిస్ఫైడ్. ప్రియులారా, సమృద్ధిగా సంతోషపడతా ఉంది. ఎస్, మనకున్న దానిని బట్టే మనం తృప్తిగా జీవించగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఇది ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ, మనందరినీ లెబనోన్ దేశంలో ఉన్న దేవదారు చెట్టులాగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడు అయిన తండ్రి, అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని వాక్య నిమిత్తం ప్రభు మనతో మాట్లాడారు కదా, ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం దేవుని స్తుతిస్తూ దయచేసి ప్రార్థన చేద్దాం. మన మధ్యన రోజా ప్రార్థన చేస్తారు. తారక గారు వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం.